ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు సీఎం అయిన విజయ్ తోని పోల్చుకోవడం జరిగింది. కొంచెం నేను జెలస్ అయినా కటౌట్లతోని గెలిచిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు ఆయన కించపరిచినట్టు? కించపరిచినట్టు ఎందుకు అనుకోవాలా? ఉన్నమాట అన్నాడేమో. కించపరిచినట్టు ఎందుకు అనుకోవాలా? ఎందుకంటే నేను 10 ఏళ్ళు తిప్పటిపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన ఆయన 4 రోజులు పోస్టర్లు వేసి వచ్చిండని ఉన్నమాట అన్నాడు. అది జల్తాని ఎందుకు అనుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు దానికి ఓ పవన్ కళ్యాణ్ ఏదో కుమ్మకోళం చేసి ఏదో ఆయన తిట్టినట్టు కామెంట్లు పెట్టి పుక్కు చేయటం అదే అప్పటి కరెక్ట్ ఉన్నమాట అన్నాడు. అవు మరి కొన్ని ఏళ్ళ బట్టి ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కిండు. అట్లా ఎక్కినా కానీ మరి అప్పుడు విజయ ఒక్కడే వచ్చిండని మరి ఆయన ఎన్ని మాటలు అన్నాడు? అవునా అనలేదా? చెప్పు. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఫీల్ అయిందా? కాలేదు కదా. ఇప్పుడు ఈయన ఏదో చిన్న మాట అన్నందుకు అంతమంది ఎందుకు ఫీల్ అవుతుండు ఆయన మీద? ఆయనని తేంది ఎవరు కానీ సోషల్ మీడియాలో అనను, ఇంకా వేరేటోళ్ళు అయితే ఆయన మాట ఆయన జోలి తేంది ఎవరికి నిద్ర పట్టది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాడు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఏమంటాడో ఏం చేస్తాడో కానీ ఇంకా పైకి ఏమో రేపు మోడీలాగా పోతాడు అనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కానీ ఆయన మాటే ఆయన జోలే ఎందుకు తీస్తారు? అదొక్కటి ప్రజలు గమనించాలి కదా. మరి మీరు 100 సార్లు తీస్తే ఆయన ఒక్కసారి కూడా తీయకూడదా? ఇది ఎక్కడన్నా 100 సార్లు ఆయన గెలిచినాక ఎన్ని మాటలు. మా రోజక్క అయితే అసలు బట్టలే చించుకొని రోడ్డు మీదకి ఎక్కింది మా రోజక్క. ఆయనకేదో అంటే మనిషి అని పుట్టినప్పుడు రోగాలు జబ్బులు రాకుంటుంటాయా మనకి? ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే కదా. మరి ఇంకేంది ఆయనకు కూడా ఏదో అది ముక్కుదేదో అయింది, దానికి సర్జరీ చేయించుకున్నందుకు ఆయన అట మూలకి ఆయన పండిండట ఈ రోజక్క అంటది. ఎందుకమ్మా అలాంటి కామెంట్లు పెట్టుకోవటం అవసరమా? మరి అప్పుడు ఆయన నన్ను ఎందుకు అన్నారు నా మీద ఇట్లా అని పవన్ కళ్యాణ్ ఎవరు అన్నాడా? అంటే ఆ చూడే అంటే అది కామన్గా వస్తుందయ్యా. దాన్ని ఎట్లా పట్టుకుంటారు? మరి దాన్ని ఎట్లా పట్టుకుంటారు? వాళ్ళంతా ఫ్రెండ్సే. ఒక మాట ఇప్పుడు ఏమైనా కలుసుకుంటే వాళ్ళు ఒకళ్ళొక్కరు ఆయిబాయ్ అనుకుంటారు. మధ్యన అన్నోళ్ళందరూ ఫూల్ అయిపోతారు, మధ్యలో అన్నోళ్ళందరూ జుట్టగాళ్ళు అయిపోతారు. అదొక్కటి ప్రజలు గమనించాలి. ఒక్కటి ప్రజలు వాళ్ళు ఒకటి అవుతారు. ఇప్పుడు మనమే దూరం, అదొకటి గమనించుకొని మెసలాలి. అంటే 12 ఏళ్ళు ప్రజలలో డేకినా సరే నన్ను పట్టించుకోలేదు, ఫ్యాన్స్ గెలిపిలేకపోయారు, ఒక కులానికి సంబంధించిన కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అట్లానే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏంది ఇవ్వాలి అక్కడ ఉండా అంత ప్రశాంతంగా ఉండా. ప్రజల కంటే పోలీసు వాళ్ళ కంటే గవర్నమెంట్ కంటే వాళ్ళ ఆయన అభిమానులు ఎక్కువ, ఆయనకు ప్రాణం ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అట్లా ఉండబట్టే ఇవాళ అక్కడ ఆంధ్రాలో పోయి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా గెలిచి కష్టపడ్డారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు సీఎంకి సంబంధించి ఆయన కటౌట్ల ద్వారా గెలిచాడు, అంత ఈజీగా ఎలా గెలిచాడు ఏంటి అని మాట్లాడారు. మరి కొంచెం జలస్ ఫీల్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎందుకంటారు ఇదంతా? కరెక్టే అండి. ఇప్పుడు 24 నెలలు కరెక్ట్గా 2024లో ఆయన ఫిబ్రవరిలో పార్టీ పెట్టి 2024లోనే 2026 తిరక్క ముందే గెలవడం అనేది అసాధ్యం. సో అతనికి సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది అనేది అతనికి జెల్సీ ఉంటుందండి. ఇప్పుడు 14 ఏళ్ళు దాదాపు 2014లో పార్టీ పెట్టి 12 ఏళ్ళ పాటు అంతకుముందు వాళ్ళ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పార్టీలు కూడా పనిచేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జెల్సీ ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ప్రజల కోసం కష్టపడుతూ నేను ఇంత తీసుకురాను, నేను ఎందుకు కాలేకపోయాను, చివరికి అయ్యాడండి, డిప్యూటీ సీఎం అయ్యాడు. జెలసీ కామన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క మాట ఒక రకం. ఇప్పుడు రాజకీయం ఇప్పుడే నేర్చుకుంటారు, మీరు అర్థం చేసుకోండి. రాజకీయం అనేది అంతే. రాజకీయంలో స్థిరకాల శత్రువులు ఉన్నారు, స్థిరకాల మిత్రులు ఉన్నారు అన్నారు. సో నిరంతరం మిత్రులు ఉన్నారు, నిరంతరం శత్రువులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మాటలు కూడా నిరంతరం ఒకటేలాగా ఉండవండి. రాజకీయమే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రజలను చూస్తేనే అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల గురించి ఆలోచించినప్పుడు కానీ నాతో పాటు ఉన్నటువంటి హీరో లేదా అతని జీవిత చరిత్ర చూసి కొందరు జెలసీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక సినిమా ఉందండి. ఇప్పుడు చిరంజీవి సినిమా ముందర ఎన్టీఆర్ సినిమా ఒక సినిమా వచ్చింది, శంకర్దాద జిందాబాద్ అని ఒక సినిమా వచ్చింది. శంకర్దాద జిందాబాద్ ఐడియా ఉందండి? 2007లో వచ్చింది ఒక సినిమా. నేను అది సరేలేండి, శ్రీకాంత్ కాదు, చిరంజీవి సినిమా, శ్రీకాంత్ ATM. అది శంకర్దాద జిందాబాద్ అని ఒక సినిమా ఉంది. దాంతోపాటు ఎన్టీఆర్ యమదొంగ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఇక్కడ జెలిసీ ఏంటంటే అప్పట్లో నేను మెగాస్టార్ ఫ్యాన్ యాక్చువల్లీ, ఇప్పుడు కూడా. కానీ ఏంటంటే మెగాస్టార్ చాలా పెద్దోడు, ఇతను ముందర ఈయన గెలుస్తాడా, అదేం సినిమా, బొంగు సినిమా అన్నారు. అది పెద్ద హిట్ అయింది.
యమదొంగ బ్లాక్ బస్టర్ అయింది. శంకరదాద జిందాబాద్ అనేది ఫ్లాప్ అయిపోయింది. సో ప్రజలు ఆదరించే విధానం ఉంటుంది. అక్కడ సినిమా బాగుంది. ఏది శంకరదాద జిందాబాద్ అనే సినిమా కరెక్ట్ మైండ్ సెట్తో యూజ్ చేస్తే బాగుంది. సేమ్ ఇది కూడా అట్లే అండి. అక్కడ ఏందంటే ఒకటి ప్రజలు ఏంటంటే ఈయనకి ఏం తెలుసు రాజకీయం అన్నారు అంతే. పవన్ కళ్యాణ్కు రాజకీయం తెలియదు. ఎప్పుడు 2014 నుంచి 2019, 20, 21, 22, 23 వరకు 24 కూడా లాస్ట్కి ఆయన తిరగబడేసరికి నేను ఉన్నాను, నేను మీకోసం కష్టపడుతున్నాను, లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాను, నాకు కాకుంటే ఇంకెవరిని గెలిపిస్తారు, దండం పెడుతున్నా ఒక్కసారి గెలిపిండి పెట్టి గెలిపించారు. అంటే 12 సంవత్సరాలు డేకినా సరే ఈ ప్రజలు నన్ను పట్టించుకోలేదు, కట్అవుట్లు పెట్టి చేశారు అంటే సీఎంగా తమిళనాడు సీఎం అయిన విజయ్ గారిని కొంచెం కించపరిచిన పరిస్థితులే కదా అవి. లేవండి, కించపరచలేదు. సో అతన్ని బేస్ చేసుకుని ఆ మాట అన్నాడు అంతే. కట్అవుట్లు పెట్టి ఇప్పుడు ఈయన కూడా కట్అవుట్ మస్తు పెట్టారు. ప్రజలు ఆదరిస్తే ఎవరైనా సీఎంలు, పిఎంలు, ఆ తర్వాత గవర్నర్లు, ఇంకా ఆ తర్వాత ఇంకా చెప్పకూడదు అమెరికా ప్రెసిడెంట్లు కూడా అవుతారు. సో ప్రజలు ఆదరించే వరకు మామూలు మనిషి అవుతాడండి, మామూలు ఎమ్మెల్యే అవుతాడు. పవన్ కళ్యాణ్ ప్రజలు ఆదరించలేదు. ఎప్పుడు 2014, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు కూడా ఆదరించలేదు. 19 మరీ ఘోరం, 2 సార్లు ఓడిపోవడం అనేది. సో ఇక్కడ ప్రజలు ఆదరించేంత వరకు ఘోరంగానే దెబ్బతింటాడు మనిషి. 2024లో ఆదరించారు, వేశారు. ఎన్ని సీట్లు ఉన్నా అన్ని సీట్లు గెలిచాడు. 21 ఉంటే 21 గెలిచాడు. 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు, ఎంపీ సీట్లు గెలిచాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు గెలవడం కాకుండా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా డెవోటీగా చెప్తున్నా అండి. మాది ఆలగడ్డ, కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. ఆలగడ్డలో మన టీడీపీకి ఓటు వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. నమస్కారం అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు సీఎం అయిన విజయ్ దళపతి గారు కేవలం కట్అవుట్ల ద్వారానే గెలిచారు అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలా పోల్చుకుంటున్నారు ఆయన? ఎందుకైనా పోల్చుకుంటారంటే నిజంగా అది ఖచ్చితమైన మాట. విజయ్ మన ఈ తమిళనాడులో అలాంటి పరిస్థితి జరిగింది కూడా. అది వాస్తవం. ఆయన అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే వాస్తవం. ఆయన ఇప్పుడు కించపరిచినట్లే కదా కట్అవుట్ల ద్వారా గెలిచారు అంటే. కించపరచడం కాదు, కించపరిచే విధంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. దాని అర్థాలు ఎన్నో ఉన్నాయి. మరి మనలా నాలాంటి తెలుగు తక్కువ వాళ్ళకి కించపరిచినట్టు ఉంటుంది, కానీ అర్థం తీస్తే ఎన్నో ఉంటుంది. కట్అవుట్ ద్వారా కొంత ప్లస్ అయింది, అదే వాస్తవం. అంటే అసూయ పడ్డారు విజయ్ గారిని చూసి అని చెప్పి, అది అసూయ, ఒక జెలస్ అని చెప్పి చెప్తున్నారు. అసూయ పడవలసినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఒక్క నిమిషం అసూయ పడేంత అవసరం లేదు. ఎందుకు? మన స్టేట్ కాదు కదా తమిళనాడుకి మనకేం సంబంధం? అంటే ఒక ఇండియా పరంగా సంబంధం తప్పితే స్టేట్కి సంబంధం లేదు కదా. అది వస్తాయి. ఇప్పుడు నాకెందుకు అడిగారు ఆ విషయం? అలాగే ప్రతి ఒక్కటి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే నాకు సీఎం అవ్వడం ఇష్టం లేదు అని అన్నాడు. మరి ఇప్పుడు విజయ్ గారిని చూసి ఎందుకు అట్లా జలస్? ఇష్టం లేదని మాట ఎప్పటికీ ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తికి సీఎం కావాలా, ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే స్టేట్ రాజకీయాలు వేరుగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అన్ని స్టేట్ల రాజకీయం వేరు, మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ ఒకడు అంతాడు, రెడ్డి ఒకడు అంతాడు, పాప ఒకడు అంతాడు. మనకు కుల రాజకీయాలు, అందుకని కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఆయన కూడా అన్నారు కదా, అక్కడ ఫ్యాన్స్ గెలిపించారు కానీ ఇక్కడ గెలిపించలేకపోయారు, నేనేం కుల రాజకీయాలు జరపట్లేదు, ఒక కులానికి సంబంధించిన వాడిని కాదు అని ఆయనే మొరపెట్టుకుంటున్నారు. నేను అదే అంటున్నా కదమ్మా. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని మతాల వంక వాళ్ళ కులస్తులకి వేయడం జరిగింది. సినిమా వేరుగా, రాజకీయ వేరుగా ఇంతకుముందు చూసినారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ కూటమి వీడిపోతే చూడండి, ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు 100% ఉంది. ఛాన్స్ ఉందంటారా? కూటమి 100% ఛాన్స్ ఉంది. నెక్స్ట్